హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో ప్రతిసారి స్కానింగ్ తీసుకునేటప్పుడు ఈడీడీ డేట్ అనేది మారుతూ ఉంది ఎందుకు అని అడుగుతూ ఉంటారనమాట. అటువంటి వారికి మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ప్రెగ్నెన్సీ గర్భం దాల్చిన తర్వాత ఫస్ట్ మంత్ నుండి లాస్ట్ మంత్ వరకు స్కానింగ్ రిపోర్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అది కూడా ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిన 15 డేస్ కల్లా మనము స్కానింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకుంటూ ఉంటాము. దాంట్లో ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అనేది ఈడీడీ అంటే ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, ఈ డేట్ అనేది ఒక రకంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ మంత్ అలాగే 5th మంత్ స్టిఫా స్కాను, ఇలా స్కానింగ్ రిపోర్ట్స్, గ్రోత్ స్కాను ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఎప్పుడు మారుతూనే ఉంటుంది ఈడీడీ అనేది. అది ఏ విధంగా మారుతుంది అంటే మన బేబీ యొక్క హైట్ అలాగే బరువు, మన బేబీ ఉన్న దాని పొజిషన్ బట్టి, అంటే మన బేబీలో ఉన్న పెరుగుదలను బట్టి వాళ్ళు ఈడీడీ అనేది ఇస్తూ ఉంటారు. ఈ ఈడీడీ అనేది ప్రతి నెల మారుతూ ఉంటుంది. వాళ్ళు చెప్పిన ఈడీడీ కంటే మనము ముందుగా అయినా డెలివరీ అవ్వచ్చు, లేట్గా అయినా కూడా డెలివరీ అవ్వచ్చు. వాళ్ళు డాక్టర్స్ కూడా ఖచ్చితంగా ఈ డేట్కే అవుతాము అని ఎవ్వరు కూడా కన్ఫామ్గా చెప్పలేరండి. ఎందుకంటే ఈడీడీ అనేది అంటే మనము ఫస్ట్ స్కానింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారనమాట, ఎప్పుడు ఈడీడీ అంటే ఏంటి, మనము గర్భం దాల్చే ముందు మంత్ ఏ రోజున అయ్యారు అని అడుగుతూ ఉంటారనమాట. ఆ డేట్ అనేది చెప్పాము అనుకో, అంటే ఆ డేట్ అనేది దాన్ని బేస్ చేసుకుని కొంతమందికి పీరియడ్స్ అనేవి 28 డేస్కి వస్తూ ఉంటాయి, కొంతమందికి 30 డేస్కి, మరి కొంతమందికి 40 డేస్కి, కొంతమందికి అయితే 20 డేస్కే వస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఎగ్ ఓవులేషన్ అనేది అంటే ఫలదీకరణం అనేది కొంతమందిలో ముందుగా అవ్వచ్చు, కొంతమందిలో లేట్గా అవ్వచ్చు. అందువల్ల 10 డేస్ అటు ఇటు మనకి డెలివరీ అయితే అవుతుంది. ఈ ఈడీడీ డేట్ అంటే ఫలదీకరణం బేస్ చేసుకుని ఈడీడీ అనేది ఉంటుందన్నమాట. అందువల్ల కొంతమందికి అయితే 1 మంత్ కూడా లేట్గా అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అప్పుడే నిలిచి ఉంటుందన్నమాట. అంటే డేట్ అయినా 1 మంత్ తర్వాత అంటే 25 డేస్కి అలా నిలిచి ఉంటుంది. అంటే ఫలదీకరణం అనేది కన్ఫామ్ అయ్యి ఉంటుందన్నమాట. అందువల్ల ఈ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అనేది మారుతూనే ఉంటుంది. ఈ 9th మంత్ స్కానింగ్ తీస్తారు కదా, ఆ 9th మంత్ స్కానింగ్లో ఈడీడీ అనేది ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని ఒక 10 డేస్ అటు ఇటు ఖచ్చితంగా డెలివరీ అయితే అవుతుందండి. దీని గురించి మనము టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అంతగా ఉండదు. ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అనేది చాలా లేట్గా ఉంది, మాకు ఇంకా డెలివరీ కాలేదు అని భయపడుతూ ఉంటారు కదా, అటువంటి వారికి ఏ టెన్షన్ అవసరం లేదండి. ఖచ్చితంగా ఈడీడీ అనేది పర్ఫెక్ట్గా చెప్పలేరు ఎవ్వరు కూడా, అటు ఇటు అవ్వుతుంది. టెన్షన్ అయితే పెట్టుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.